భారత్తో మ్యాచ్లు ఆడటం లేదు, బాయ్కాట్ చేస్తున్నాం. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. టీ20 వరల్డ్ కప్ పై పాకిస్తాన్ తేల్చేసింది. టోర్నీ ఆడతాం కానీ భారత్తో మ్యాచ్లను మాత్రం బాయ్కాట్ చేస్తామని చెప్పింది. పాక్ ఐసీసీ సీరియస్ అయింది. టీ20 వరల్డ్ కప్ కు ముందు పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీలో ఆడతారా లేదా అనే ఉత్కంఠకు తెరదించుతూనే భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తున్నట్లు బాంబు పేల్చింది. ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్తో లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఆ లీగ్ మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్లను మాత్రం ఆడతామని స్పష్టం చేసింది. ఈ నెల 7న టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. సెక్యూరిటీ రీజన్స్ చూపిస్తూ భారత్లో జరిగే మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. దీంతో ఆ ప్లేస్ ను స్కాట్లాండ్తో రీప్లేస్ చేసింది ఐసీసీ. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని తుది నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ మ్యాచ్లన్నీ తటస్థ వేదికలో నిర్వహించాలని ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య ముందస్తు ఒప్పందం ఉంది. కానీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను మాత్రం భారత్లో నిర్వహిస్తూ ఉండడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మరోవైపు పాక్ ప్రకటనపై ఐసీసీ అధికారికంగా స్పందించలేదు. తమకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీసీఐ కూడా తమకు దీనిపై సమాచారం లేదని వెల్లడించింది. ఒకవేళ తమ నిర్ణయానికి పాకిస్తాన్ కట్టుబడితే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం మ్యాచ్ ఆడని జట్టు పూర్తి 20 ఓవర్ల ఇన్నింగ్స్ ఆడినట్లుగా పరిగణిస్తారు. మ్యాచ్ జరగకపోతే భారత్ను విజేతగా ప్రకటించి 2 పాయింట్స్ ఇస్తారు. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్కు సూపర్ 8కు చేరే అవకాశాలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు $35 మిలియన్ అంటే దాదాపు 348 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ మరే మ్యాచ్కు ఉండదు. క్రికెట్ ప్రపంచం మొత్తం దాయాదుల సమరాన్ని ఆసక్తిగా చూస్తుంది. దాంతో ఈ మ్యాచ్ ద్వారా బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, అడ్వర్టైజింగ్ కంపెనీలు 100 కోట్లు సంపాదిస్తాయి. భారత్ పాక్ మ్యాచ్కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 348 కోట్ల రూపాయలు. ఇప్పటికే బ్రాడ్కాస్టర్స్ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. పాక్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తే ఈ మొత్తాన్ని పీసీబీ నుంచి వసూలు చేయనున్నారు.